హాయ్ మేడం. హాయ్, యువర్ నేమ్? లక్ష్మీ శిరీష. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. బిగ్ బాస్ ప్రెజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అంటే చూడ్డానికి బాగుంది. కొంచెం అగ్రెసివ్గా గేమ్స్ అట్లా ఆడుతున్నారు. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ బాగుందా? ఆ, అగ్ని పరీక్ష పెట్టి కామనర్స్ని సెలబ్రిటీస్ని కలపడము అట్లా గేమ్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒక కొత్త కంటెస్టెంట్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళు వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గేమ్? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఒకరిని ఎలిమినేషన్ చేసాకే కదా ఇంకొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చేది. వాళ్ళు గేమ్ని బట్టి చెప్పచ్చు, వాళ్ళు ఎలా ఆడేదాన్ని బట్టి అనేది. అంటే ఆల్రెడీ 2 నేమ్స్ కన్ఫర్మ్ అయిపోయాయి, రమ్య అండ్ దివ్యల మాదిరి. సో వాళ్ళు వస్తే గేమ్ ఎలా ఉండబోతుంది? మ్యాక్సిమం రమ్య అనే అమ్మ వస్తే అలాగే చిట్టి పికిల్స్ గురించి నాలెడ్జ్ ప్రమోషన్స్ అట్లా చేసుకోవచ్చు. దివ్యవాణి గురించి అంటే నాకు అంత ఐడియా లేదు. ఓకే, మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరు? ఇమాన్యుల్. సో ఎవరు టైటిల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇమాన్యులేనా? ఇప్పుడు దాకా అదే బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు? రితు, డిమోన్ పవన్. అంటే డిమోన్ పవన్ గేమ్ తను బాగానే ఆడుతున్నాడు, బట్ రితుతో కలవడం వల్ల తను సెల్ఫిష్గా తయారవుతున్నాడు. అంటే మీ ఇప్పుడు దాకా మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? నాకు నచ్చిన వాళ్ళు అంటే రితు చౌదరి. తను ప్రతిదానికి ఓవర్ యాక్షన్, గేమ్ ఆడడం కానీ లేకపోతే పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ కొంచెం సెల్ఫిష్గా ఉంటుంది. సో ఈరోజు నాగార్జున గారు మాట్లాడుతూ తనుజాకి ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. సో దానిపై మీ స్పందన ఏంటి? బిగ్ వార్నింగ్ అంటే తను నాకు బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటుంది, బట్ హౌస్ మేట్స్లో చాలా వాటికి తనకే సపోర్ట్ చేస్తున్నారు. కామనర్స్ని కొంచెం తక్కువ చేసి చూస్తున్నారని నా అభిప్రాయం. ప్రోమోలో లాస్ట్ ఒక ఆడియన్స్ మాట్లాడాడు, బర్నీ గేమ్ చాలా బాగాలేదు, మిమ్మల్ని చూడాలనిపించలే, భరణి గారు రిలేషన్స్ ఎక్కువైపోయాయి. దివ్య గారు వచ్చాక గేమ్ కొంచెం తక్కువైందని నా ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి తను గేమ్ బాగా ఆడారు, బట్ 4th వీక్ నుంచి గేమ్ తను ఎమోషన్స్ అట్లా తనుజ కోసమని ఇప్పుడు దివ్య కోసమని గేమ్ ఆడుతున్నారు. సో భరణి గారు గేమ్ స్ట్రాటజీ తక్కువ అయిపోతుంది. రిలేషన్స్ ఎక్కువైపోతాయి. అవును, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల నాన్న అని నాన్న అని పిలవడము అట్లా, అందువల్ల భరణి గారు గేమ్ సరిగా ఆడట్లేదు. సుమన్ శెట్టి బాగానే ఆడుతున్నారు. లాస్ట్ గేమ్లో తను ఓడిపోకపోయినా తను తప్పు లేకపోయినా తను డిఫెన్స్గా గేమ్ ఆడారు, బట్ మాట్లాడారు. సో ఓవరాల్గా టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 ఇమాన్యుల్, ఆర్మీ పవన్, 5. నాకైతే 2 మెంబర్సే కనిపిస్తున్నారు ప్రజెంట్. రిమైనింగ్ వాళ్ళు సరిగ్గా ఆడట్లేదా? అంటే వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేయడం కానీ గేమ్స్ ఆడడం కానీ తక్కువగా ఉంది. రిలేషన్స్ని బట్టి అట్లా ఆడుతున్నారు. సుమన్ శెట్టి ఉంటారు టాప్ 3. లవ్ స్టోరీ ఎలా ఉంది? రితు అంటే అది బిగ్ బాస్ వరకే ఉంటుందండి, బయటకు వస్తే అలా ఏం ఉండదు, ఫేక్. ఎందుకంటే దానికి ముందు సీజన్స్ అన్నీ చూసాం కాబట్టి ఈ సీజన్లో కూడా అంతే, కాకపోతే వాళ్ళు ఫేమ్ అవ్వాలి కాబట్టి అట్లా ఆడుతున్నారు. అంతేనంటారా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ మీరు రియల్ అనుకుంటున్నారా లేదా కాన్సెప్ట్ అనుకుంటున్నారా? అది వాళ్ళు జెన్యున్గా ఆడితే రియల్ అనిపిస్తుంది. కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఫేక్గా ఆడుతున్నారు కాబట్టి కాన్సెప్ట్ లాగే కనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? నాకైతే రితు కాన్సెప్ట్గానే ఆడుతుంది అనిపిస్తుంది, జెన్యున్గా ఏం ఆడట్లేదు. ఫేక్గా నవ్వడము, ఫేక్గా స్మైల్ ఇవ్వడము, ప్రతిదానికి ఓవర్ యాక్ట్ అవ్వడము, ఏడవడము ఫస్ట్ ఎమోషనల్గా. అది రితు మ్యాక్సిమం ఎలిమినేట్ అయితేనే బాగుంటుంది బిగ్ బాస్ హౌస్ నుంచి. హోస్టింగ్ ఎలా ఉంది? నాగార్జున గారు హోస్టింగ్ సూపర్. ఈ సండే ఎవరిని ఎలిమినేషన్ చేస్తారనే దాన్ని బట్టి ఇంకా బాగుంటుంది. సో బిగ్ బాస్లోకి మీకు అవకాశం వస్తే వెళ్తారా? లేదండి, ఆ బిగ్ బాస్లోకి వెళ్ళడం వరెస్ట్. నిజంగా టార్చర్. వాళ్ళు ఇచ్చే టాస్క్లు కానీ గేమ్స్ కానీ టైం ఉండదు, నిద్ర ఉండదు, ఫస్ట్ ఫుడ్ సరిగా ఉండదు, కష్టమే బిగ్ బాస్. నేనైతే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా కానీ దాంట్లో పోయి టాస్క్లు ఎవరిని అంటే నా వల్ల కాదు. ఓవరాల్గా లాస్ట్ వేస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు? రితు. నెక్స్ట్ డిమోన్ పవన్, దివ్య, ఈ 3 మెంబర్స్. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి భరణి గారు ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి గేమ్ ఆడట్లేదు.